ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఒడిశా భువనేశ్వర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. డెస్టినేషన్కి ఒక 10 కిలోమీటర్ల దూరం ఉండగా ఒక్కసారిగా ఈ విమానం కుప్పకూలిపోయినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగే సమయానికి ఆ ఫ్లైట్లో మొత్తం 7 ప్రయాణికులు ఉన్నారు. 6గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. 3 ప్రయాణికుల పరిస్థితి చాలా సీరియస్గా ఉంది అంటూ సమాచారం అందుతుంది. ఈ ప్రమాద సమయంలో మొత్తం 7 అందులో ఉన్నారు. 9 మంది పట్టేటువంటి ఒక చిన్న ఫ్లైట్ ఇది. రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇండియా వన్ ఎయిర్ అనే కంపెనీకి సంబంధించినటువంటి ఫ్లైట్ ఇది. 9 మంది 9 సీటర్ ఫ్లైట్గా తెలుస్తోంది. రూర్కెలా నుంచి భువనేశ్వర్ వెళ్తుండగా మరొక 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అనగా ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఒడిశా సమీపంలో మొత్తం 7 ఆ ప్రమాదం జరిగే సమయంలో ఉన్నారు. 6గురికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. 6 ప్రయాణికులు, ఒక పైలట్ ఆ సమయంలో అందులో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన కారణం ఏంటి అనేది ఇంకా తెలియలేదు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు, చిన్న ఫ్లైట్ అది. సహజంగా ఏవైనా కార్యక్రమాలకు అక్కడ టూరిస్టులకు సంబంధించి కానీ లేదంటే ప్రైవేట్ కార్యక్రమాలకు సంబంధించిన సర్వీసెస్లో ఇలాంటి చిన్న చిన్న ఫ్లైట్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. కొంచెం స్మాల్ డిస్టెన్స్లోనే ఇవి సహజంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారిగా ఈ ఫ్లైట్ కూలిపోవడంతో అక్కడంతా కూడా తీవ్ర గందరగోళం. చుట్టూ ఒక చిన్న విలేజ్కి దగ్గరలో పొలాల్లో ఈ ఫ్లైట్ కూలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ విలేజ్కి సంబంధించిన వాళ్ళ మీద ఎలాంటి శకలాలు పడకపోవడంతో పెను ప్రమాదం తప్పింది అంటున్నారు. కానీ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది మాత్రం ఇంకా కనుక్కునే పనిలో ఉన్నారు. ఇప్పటికే టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక టీం కూడా అక్కడికి చేరుకుంటుంది. రెస్క్యూ టీం చేరుకుంది. వెంటనే అక్కడ ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. ఒక 3కి కండిషన్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. తీవ్రమైన దెబ్బలు తగిలినట్లుగా తెలుస్తుంది. విమానం ముందు భాగం పూర్తిగా డ్యామేజ్ అవడాన్ని మీరు చూడొచ్చు. అదిగో మీరు చూస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఇంజిన్ పార్ట్ బాగా డ్యామేజ్ అవడాన్ని మీరు గమనించవచ్చు. అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనేది ఇంకా ఎగ్జాక్ట్గా తెలియాల్సి ఉంది. అధికారులకు సైతం అంతు పట్టడం లేదంటున్నారు. ఎలా జరిగింది ఏంటి అనేది పైలట్ కూడా చాలా గందరగోళమైనటువంటి సమాధానాలు చెప్తున్నాడు అంటూ తెలుస్తోంది. సహజంగా రన్నింగ్లో ఉన్న సమయంలో ఎప్పటికప్పుడు పైలట్ కమ్యూనికేట్ అయ్యే ప్రతి విషయం బ్లాక్ బాక్స్లో అక్కడ రికార్డ్ అవుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో డీటెయిల్స్ మేము తెలియజేస్తాం. అలాగే విమానానికి సంబంధించి కూడా ఇప్పటికే మేము చెక్ చేస్తున్నాం ప్రాపర్గా అంటూ చెప్తున్నారు. మరోవైపు రెస్క్యూ టీంతో పాటు ఒక టూరిజం డిపార్ట్మెంట్ టీం కూడా అక్కడికి చేరుకుంటుంది. ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి అనే దానికి సంబంధించి వాళ్ళు కూడా ఆరా తీయబోతున్నట్లుగా తెలుస్తోంది. సహజంగా ఆ ప్రాంతాల్లో టూరిజంకి సంబంధించినటువంటి కొన్ని ట్రిప్స్ కూడా చూస్తూ ఉంటాం. ఇలాంటి చిన్న చిన్న విమానాలు, హెలికాప్టర్స్లో ఈ ట్రిప్స్ జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ విషయంలో చాలా క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకుంటున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. పూర్తిగా విమానం ముందు భాగం అంతా కూడా నుజ్జునుజ్జయింది. అలాగే చాలా వరకు విమానంలోని ముఖ్యమైన భాగాలన్నీ దెబ్బతిన్నట్లుగా సమాచారం అందుతుంది. ముందున్నటువంటి పైలట్ చాలా తీవ్రంగా గాయపడడంతో అతని నుంచి సమాచారం ఎక్కువగా తెలుసుకోలేని పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తోంది. నవీన్ జాయిన్ అవుతున్నారు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి. నవీన్, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి? హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తుంది. వాళ్ళ హాస్పిటల్కి తరలించారు. మరి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? పైలట్ కండిషన్ ఎలా ఉంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, అంటే ఈ యొక్క క్రాష్ లో మాత్రం ఇప్పటివరకు 7గురికి తీవ్రంగా గాయాలని కూడా తెలుస్తుంది. వారు ఏమంటే అక్కడ ఉన్నటువంటి భువనేశ్వర్ ఆసుపత్రి కూడా తరలించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క ఇండియా వన్ ఎయిర్ క్రాఫ్ట్, అంటే ఇది ప్రైవేట్ విమానం. ఇది రూర్కెలా నుంచి భువనేశ్వర్కి వెళ్తున్నటువంటి ఆ సమయంలోనే ఈ యొక్క క్రాష్ కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులు వారిని బయటికి తీసేందుకు కూడా ప్రయత్నం చేశారు. వెంటనే ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి అధికారులు అందరూ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం అక్కడికి వెళ్ళి అక్కడ చిక్కున్నటువంటి వారిని బయటికి కూడా తీసుకొచ్చి అక్కడ సమీపంలో ఉన్నటువంటి రూర్కెలా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి కూడా కొంతమందిని తరలించారు. మిగతా కొంతమందిని అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి కూడా తరలించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్లనే ఈ యొక్క క్రాష్ అనేది కూడా జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం అయితే రావాల్సింది. ఎందుకంటే ఏవియేషన్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా ఆ ప్రాంతం కూడా చేరుకున్నారు. అక్కడ ఏ విధంగా కూలింది, అక్కడ ఉన్నటువంటి క్రాష్ అవుతున్నటువంటి సమయంలో పైలట్ ఏటీసీకి ఎటువంటి సమాచారం ఇచ్చారు, వారికి ఏ విధంగా అలర్ట్ చేశారనే అంశాలపై కూడా ప్రస్తుతానికి ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారులు కూడా దానికి పూర్తి స్థాయిలో సమాచారం కూడా సేకరిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ విమానం మాత్రం ఇది 9 సీటర్, అంటే 9 సీట్ల ప్లేన్ ఇది. ఇందులో దాదాపు 7 కూడా ప్రయాణిస్తున్నారు. అందులో ఒక పైలట్ ఉన్నారు. మిగతా
6 కూడా వారందరూ కూడా ప్రయాణికులు ఉన్నారు. వారందరూ కూడా తీవ్ర స్థాయిలో గాయాలైనట్టు కూడా తెలుస్తున్నారు. ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పేదాని విధానం చూస్తుంటే ఒక్కసారిగా ఆ విమానం క్రాష్ అవుతున్నటువంటి సమయంలో కొంత షేక్ అవుతూ కింద భూమిపైన పడిపోయినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ పైలట్ సంబంధించినటువంటి కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది, ఏటీసీకి ఎటువంటి సమాచారం ఇచ్చారు, క్రాష్ అయ్యకంటే ముందు ఏదైనా టెక్నికల్ గ్లిచెస్ ఏమైనా అయ్యాయా అనే అంశాలు అనే కోణంలో కూడా ప్రస్తుతానికి ఏవియేషన్ సంబంధించినటువంటి అధికారి కూడా ఇంకా దర్యాప్తు కూడా చెప్పడం జరుగుతుంది. నందు నవీన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద ఇప్పటికీ ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే రెస్క్యూ టీమ్స్ అలాగే టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఒక టీం కూడా అక్కడికి చేరుకున్నారు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి చికిత్స అందిస్తున్నారు. తీవ్రమైనటువంటి గాయాలైనట్లుగా తెలుస్తుంది. అందులో ముగ్గురి పరిస్థితి కొంత విషమంగా ఉంది. మరోవైపు ఈ విమాన భాగాలని అక్కడి నుంచి పూర్తిగా డ్యామేజ్ అయిపోయినటువంటి ఆ విమానాన్ని అక్కడి నుంచి తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉందో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.